టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ పేరు చెప్పాలి. కంపెనీ స్టార్ట్ అయింది, యాక్చువల్ ఎస్టాబ్లిష్ అయింది 2016లో. 2019లో డిసెంబర్ 24కి కంపెనీ యొక్క అన్ని లీగాలిటీస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ ఇండియన్స్ వాళ్ళు ఈ సర్టిఫికేషన్ చేయడం జరిగింది. విత్ ట్యాన్ నంబర్ అండ్ పాన్ నంబర్తో సహా మనకు ఉంది. సో ఈ 2020 మార్చ్ 15 తారీఖు నాడు ఆన్లైన్లో ఆఫీషియల్గా కంపెనీ యొక్క లాంచ్ చేయడం జరిగింది. 6 మంత్ అయింది కంపెనీ ఓపెన్ అయ్యి. ఈ 6 మంత్లో 9 లక్షల మంది ఈ పిక్ ఫ్లిక్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేయించడం జరిగింది. సో ఆల్రెడీ 2016లో కంపెనీకి లూడో అని మీరు పేరు ఉండొచ్చు, లూడో ఛాంప్, లూడో 2020, లూడో స్కిల్ అని చెప్పి ఆన్లైన్ గేమింగ్ యాప్. ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ వీళ్ళు తీసుకున్నారు. ఇంతకుముందు వీళ్ళు మైండ్ గేమ్స్ అనే ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ ని వీళ్ళు అప్లోడ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ మీద వర్కౌట్ చేసిన వాళ్ళు వీళ్ళు 2016లో. సో లూడో అనేది వీళ్ళు తీసుకున్నారు. ఈ లూడోకి ఆల్రెడీ ఇప్పుడు 35 లక్షల మంది యూజర్స్ ఉన్నారు, ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నారు. ప్లస్ దాంతోపాటు ఈ 9 లక్షల మంది ఫేస్బుక్ లాంటి ఒక యాప్ పిక్ ఫ్లిక్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. దగ్గర 44 లక్షల మంది ఈ యాప్ని, ఇండియన్ యాప్ని యూజ్ చేస్తున్నారు. కంపెనీ బేసికల్లీ వచ్చేసి పూనా, ఇండియా, మహారాష్ట్రది బేసికలీ. కంపెనీ యొక్క ఓనర్ పేరు వచ్చేసి వైభవ్ గారు అండ్ శుభాంగిని పటాస్కర్. వీళ్ళిద్దరు కలిసి ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు. కంపెనీ పేరు వచ్చేసి ఆస్మోస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది పూనా హెడ్ ఆఫీస్ మన కార్పొరేషన్. ఓకే, సో ఇక్కడ మనము బిజినెస్ ఎలా జరుగుతుందని చూసినట్లయితే, సో బయట మనం ఏదైతే రీఛార్జ్ చేసుకుంటామో మన మొబైల్ రెగ్యులర్గా, అందులో ఏదైతే డేటా వస్తుందో 1 GB, 1.5 GB, 2 GB ఏదైనా కానీ, ఆ డాటా కొన్ని మనం ఫారెన్ యాప్స్ యూజ్ చేస్తున్నాం. ఆ డాటాని ఏది గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అమెజాన్, ఆన్లైన్ షాపింగ్ యాప్స్ కొన్ని, ఫ్లిప్కార్ట్, తర్వాత ఫేస్బుక్ లాంటి ఒక యాప్స్ని చూడడానికి ఆ డాటా అనేది యూసేజ్ చేస్తాము. అక్కడ ఇవన్నీ ఫారిన్ యాప్స్ కాబట్టి మన ఆన్లైన్లో డాటా ఏదైతే యూసేజ్ అవుతుందో ఆ డాటా మొత్తం వాళ్ళకి యూసేజ్ అయ్యి సంవత్సరానికి వాళ్ళు కొన్ని లక్షల కోట్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఫారినర్స్. సో మనల్ని యూజర్గా మార్చుకుని మమ్మల్ని యూటిలైజ్ చేసుకుని మన డాటాని వాడుకుని మన అవసరానికి మనం వాడుకుంటే వాళ్ళు సంవత్సరానికి లక్షల కోట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. దీన్ని ఆపాలి అంటే ఏం చేయాలి? మన ఇండియన్ యాప్స్ రావాలి. మన ఇండియన్ యాప్స్ వస్తే ఆ యాప్స్ మనం వాడుకుంటే ఆ డబ్బు అనేది మనకు మిగులుతుంది. సో అకార్డింగ్ టు 2060లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వే చేసిన ప్రకారంగా మన ఇండియాలో దాదాపు 70 కోట్ల మంది ఈ స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల అన్ని ఫారెన్ యాప్స్ మీద 250 కోట్ల రూపాయలు మన డబ్బు, మన సొమ్ము, మన ఇండియన్స్ సొమ్ము బయట దేశానికి వెళ్ళిపోతుంది. ఇది ఆపాలంటే ఏం చేయాలి? మన ఇండియన్ యాప్స్ రావాలి. ఆ ఇండియన్ యాప్సే ఇవి అన్నట్టు. సో ఇక్కడ 3 యాప్స్ ఉన్నాయి సార్ మనకి ఇండియన్లో. ఒకటి ఫేస్బుక్ లాంటిది పిక్ ఫ్లిక్ అనే ఒక యాప్, ఇది ఈక్వల్ టు ఫేస్బుక్. తర్వాత ఓఎస్ మార్కెట్ అని చెప్పి, ఆస్మోస్ మార్కెట్ అని చెప్పి ఆన్లైన్లోనే షాపింగ్ పోర్టల్లోనే డైరెక్ట్ మీకు సైట్లోనే దొరుకుతుంది. ఇది అమెజాన్ లెక్క ఒక యాప్. తర్వాత గేమింగ్ ఆడేది లూడోలోనే 3 ఉంటాయి, లూడో స్కిల్, లూడో ఛాంప్, లూడో 2020. ఇప్పుడు ఈ మధ్యలో స్పేస్ షూటర్ అని చెప్పి ఇంకో యాప్ కూడా మన కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎంత ఒక 44 లక్షల మంది ఈ యాప్ని ఓపెన్ చేయడం వల్ల ఒక్కొక్క పర్సన్ నుంచి కంపెనీకి ఒక ₹2.40 అనేది ఆన్లైన్ రెవెన్యూ డేటా యూజ్ చేయడం వల్ల, ఆన్లైన్ డేటా యూజ్ చేయడం వల్ల ఒక ఏదైతే రెవెన్యూ వస్తుందో కంపెనీకి, అది మేజర్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఎవ్రీ డే డేటా యూసేజ్ మీద వస్తుంది. ప్రతి పర్సన్ నుంచి ₹2.40 ప్రతి 44 లక్షల మంది ఈ గేమ్ ఆడడం వల్ల, ఈ యాప్ చూడడం వల్ల, ఈ లూడో ఆడడం వల్ల, సో ఈ మన పిక్ ఫ్లిక్ చూడడం వల్ల కంపెనీకి ఒక మేజర్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మొత్తానికైతే ఇక్కడ ఒక 6 రకాల లాభాలు కంపెనీకి వస్తాయి. అందులోకి వెళ్ళి ఒక 3 రకాలు కంపెనీ మనకి ఇస్తుంది. ఏంటి ఈ లాభాలు అంటే, నేను ఇందాక చెప్పినట్టు డాటా యూసేజ్ మీద ఏదైతే ₹2.40 ఈ 44 లక్షల మంది యాప్ యూజ్ చేయడం వల్ల వస్తుందో అది మేజర్ ఇన్కమ్. అక్కడ నుంచి మనకు డైలీ రాత్రి 12 గంటలకు బిజినెస్ ఫైనల్ అవుతుంది, మనకు డబ్బు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా రెండోది వచ్చేసి లెవెల్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లెవెల్ ఇన్కమ్ ప్రతిరోజు ఒకేసారి ప్రతి వ్యక్తి ఎంట్రీ కాగానే 10 మందిని అయితే జాయిన్ చేయలేడు. ఒకరోజు 1 చేయొచ్చు, 2 చేయొచ్చు, 4 చేయొచ్చు. సో దాని మీద కింద పోతే ఏదైతే కండిషన్స్ ఉన్నాయో సైడ్కి ఇంత ఉండాలని చెప్పి దాని మీద వచ్చే ₹5, ₹6, ₹7 లెవెల్ ఇన్సెంటివ్ ఏదైతే మనకు డైరెక్ట్ 10 మందిని చేసే వస్తుందో అది ఎట్ ఏ టైం రోజుకు 10 మందిని చేయలేరు కాబట్టి అక్కడ ఏదైతే డబ్బు మిగులుతుందో అది లెవెల్ ఇన్సెంటివ్ రూపంగా కంపెనీకి వెళ్తుంది. ఒకవేళ మనం డైరెక్ట్ 10 వేసుకుంటేమో మనకు వస్తుంది, లేదంటే ఆ డబ్బు కంపెనీకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి కూడా కొంచెం డబ్బు వస్తుంది. ఇది రెండో ఇన్కమ్. ఫస్ట్ ఏమో డేటా యూసేజ్. ఇంకా మూడోది వచ్చేసి ఐడి రినివల్. ఈ ఐడి రినివల్ ప్రతి 120 రోజులకు ఒకసారి ఈ ఐడి రినివల్ చేయడం జరుగుతుంది. రోజుకి ₹20 చొప్పున 4 నెలలకు 2400 జమ అవుతుంది. అంటే ఎట్లా అంటే ₹20 30 రోజులు
నెలకు 600, 4 నెలలు 2400, 2400లో 1200 రూపాయలు అగైన్ మన దగ్గర నుంచి కంపెనీ తీసేసుకుని మనకు 1200 రూపాయలు మనకు వచ్చేస్తాయి. అంటే డైలీ 20లో లైఫ్ టైం 10 రూపాయలు మనకు, 10 రూపాయలు కంపెనీకి అన్నట్టు. అంటే ఈ 9 లక్షల మంది ఒకేసారి ఈ 4 నెలలకు ఒక్కసారి 1200ని కంపెనీకి రిటర్న్ ఇవ్వడం వల్ల కంపెనీ నిలబడుతుంది, కంపెనీకి బ్యాకప్ వస్తుంది, పైసలు వస్తాయి కాబట్టి కంపెనీ నిలబడుతుంది. ఇదొక కంపెనీకి లాభమే. ఓఎస్ మార్కెట్ మీద కూడా కంపెనీకి మార్జిన్ వస్తుంది, ఇది కూడా లాభమే. యాడ్స్ మీద కంపెనీకి లాభం వస్తుంది, ఇది కూడా కంపెనీకి ఒక లాభమే. సో యాడ్స్, ఓఎస్ మార్కెట్, ఐడి రిన్యువల్, లెవెల్ ఇన్కమ్, డేటా యూసేజ్, తర్వాత అదేవిధంగా మనకు ఇంకో రకమైన లాభం కూడా కంపెనీ నుంచి వస్తుంది. అది ఏంటి అంటే అడ్మిన్ ఛార్జ్, అంటే 5%. మీకు ఎన్ని డబ్బులు వచ్చినా సరే కంపెనీ నుంచి ఒక 5% అనేది మనము కంపెనీకి తిరిగి ఇవ్వాల్సిందే. నాకు 100 రూపాయలు వచ్చినాయంటే 5 రూపాయలు నేను తిరిగి ఇవ్వాల్సిందే. సో మీకు ఎన్ని డబ్బులు వచ్చినా 5% కంపెనీ అడ్మిన్ ఛార్జ్ కింద తీసుకుంటుంది. అది కూడా ఒక కంపెనీ బ్యాకప్, కంపెనీ ఉండడానికి అది కూడా దోహదపడుతుంది. ఈ 6 రకాల లాభాలు ప్రతిరోజు కంపెనీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపెనీ ప్రతిరోజు డబ్బులు ఇవ్వగలుగుతుంది.